హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్కీ ఫ్యాషన్స్. ఇది మా వైఫ్ యూట్యూబ్ ఛానల్ అండి. తను అక్కీ ఫ్యాషన్స్ అని బిజినెస్ అయితే రన్ చేస్తూ ఉంది. సో దీంట్లో ఈరోజు చిన్న నాకు ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకోసమని అయితే నేను ఈ వీడియో అయితే మీతో ఇంటరాక్షన్ అవ్వచ్చు అండ్ అది ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా వర్క్ ఉండే అనమాట. మన సొంత షాప్లో మనం వర్క్ చేస్తూ ఉంటే అందులో ఉండే ఒక కిక్కే వేరు, జీల్ వేరు ఉంటుంది అనమాట. సో ఎక్కడో దాంతో ఒక 10,000కో 20,000కో 50,000కో వేరే వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తూ దీనికంటే బాగా ఎక్కువ కష్టపడినా కూడా దాంట్లో గుర్తింపు ఉండదు. బట్ ఇక్కడ మనకొచ్చే వందల్లోనే మనకి లాభాలు ఉన్నా కూడా ఇలాంటి మనకంటూ సొంతంగా ఒక దాంట్లో మనం స్టార్ట్ చేసుకునే బిజినెస్, అందులోనే సంతోషం ఎత్తుక్కుంటూ అందులోనే డెవలప్మెంట్ చూసుకుంటూ సో మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. సో మనం ఎంత ఎదిగినా కూడా సో అది మన గుర్తింపే అవుతుంది. ఇంకో సేమ్ థింగ్ ఏంటంటే మనం ఎంత ఎదిగినా కూడా అంతే ఒదిగి ఉండాలన్నమాట. సో బిజినెస్లో ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఉంటుంది, తర్వాత డౌన్ఫాల్స్ కూడా ఉంటాయి. సో రెండు అనేది లైఫ్లో కానివ్వండి, బిజినెస్లో కానీ దేంట్లో అయినా కామన్ అప్ అండ్ డౌన్స్. సో నిన్న నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. నాకు చిన్న షాప్కి అయితే నేను వెళ్ళాను. సో ఆ షాప్లో అక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నారు. ఆ షాప్ కీపరు వేరే పర్సన్కి కొన్ని థింగ్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారనమాట. లెక్క లైన్ చూసుకుంటా నేను వెళ్ళి ఒక 5 minutes అంటే నిదానంగా వెయిట్ చేశాను నేను. సో అవతల వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మనం అడగాలని చెప్పి, సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను అయితే నాకేం కావాలనేది అడిగేయంగానే మొహం మీదే ఉండు వాళ్ళకి ఇస్తున్నాం కదా అని చెప్పి అంటే ఒక రూడ్ వేలో కన్వే చేశాడు అతను. బట్ ఇమ్మీడియట్గా ఏం కావాలో చెప్పండి అంటే నేను చెప్పాను, ఆ మాట చెప్పి ఇమ్మటే మళ్ళీ ఏం కావాలో చెప్పు అని చెప్పన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఆ షాప్ ఓనర్ కూడా అక్కడే ఉన్నారు. ఒక్క సామాన్ కోసం నువ్వు అంత ఇదిగా చేయాలా? దాంట్లో 20 రూపీస్ అండి. అది ఒక చిన్న సిరంజ్ ఒకటి అవసరమయ్యి వెళ్ళి అడిగితే అంటే వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళు బాగా బిజినెస్ జరుగుండొచ్చు అండ్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఆ డిమాండ్ ఉన్నప్పుడు మనం ఎంత తక్కువగా ఆ 20 రూపాయల కోసం మేము ఇప్పుడు చిల్లరంతా ఎతకాలా, ఎక్కడి నుంచో మళ్ళీ మేము వెళ్ళి ఎత్తుక్కోవాలా? అది నేను 100 రూపీస్ ఇచ్చాను, ఆయన చిల్లర ఇవ్వాలి కదా. సో 20 రూపాయలు లేవా అన్నట్టుగా చేశాడు. అంటే నేను దాని నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటంటే మనం ఎంత ఎదిగినా కూడా అంతే ఒదిగి ఉండాలి. సో ఎప్పుడు కూడా మనం వచ్చిన రూట్స్ని అయితే మర్చిపోవద్దు. ఎప్పుడో ఒకప్పుడు అతను ఆ షాప్ పెట్టినప్పుడు అతను కూడా 0 నుంచే స్టార్ట్ అయ్యి ఉంటాడు. సో వచ్చిన ప్రతి కస్టమర్ని ప్రతి ఒక్కరిని కూడా మంచిగా రిసీవ్ చేసుకొని హ్యాపీగా ఇచ్చుంటే నాకు ఇప్పుడు ఒక లెసన్ అనేది నాకు వచ్చి ఉండేది కాదు. అతను బిహేవ్ చేయడం వల్ల నేను ఒకటి నేర్చుకున్నాను. సో ఇలా ఉండకూడదు. సో ఎవరితో అయినా కూడా మంచిగా మాట్లాడాలా. అది నా బిజినెస్లో కూడా అంటే మా వైఫ్ బిజినెస్ దాంట్లో కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో కూడా మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అనేది ఒక లైఫ్ లెసన్ లాంటిది కూడా నాకు వచ్చింది. బట్ అలా అయితే ఉండకూడదు. సో అంటే ఎనీహో మనుషులు ఒక్కొక్కరి మైండ్ సెట్, ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగుంటుంది. జస్ట్ ఇది మీతో అయితే నాకు ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకోసం చెప్పాను అనమాట. మీకు మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో మేము అక్కీ ఫ్యాషన్స్ అని స్టోర్ కూడా ఓపెన్ చేసాము రంగనాయకులపేట ఆపోజిట్లోనే. సో న్యూ మోడల్స్ని కూడా ట్రై చేస్తూ ఉన్నాం. డ్రెస్సెస్ కూడా ఇంకా కొన్ని స్టాక్ అయితే వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటామన్నమాట. సో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వీడియోస్ చాలామంది చూస్తున్నారు, రీచ్ అయితే బాగా వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాంతోపాటు ఏంటంటే మాకు కొద్దిగా
మోటివేట్గా ఉంటుంది, సపోర్ట్ కూడా దొరికినట్టు ఉంటుంది అనమాట. సో హోప్ యూ విల్ లైక్ ఆల్ అవర్ వీడియోస్ అనమాట. సో మీకు ఎలాంటిది ఏదైనా కామెంట్ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే మాత్రం సో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో మేము దాన్ని అప్డేట్ చేసుకొని దాన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్స్కి వాటికి చూస్తూ ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ అండి, సైనింగ్ ఆఫ్.